సో ఈ పాటకి ఎంత చక్కగా డాన్స్ చేసిందో తను, పాటలో కూడా ఆ హుక్ డైలాగ్ కూడా అంతే బాగా పాడుతుంది. కోకా 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 కొడితే కొరుకొరుమంటారు చూస్తారు, పట్టి పట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు, కుక్క కాదు గౌను కాదు కట్టెల్లోన ఏముంది నీ కళ్ళల్లోనే ఎంత ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. వచ్చినప్పుడు అసలు తెలుగు అర్థం కాని ఈ పిల్ల ఇప్పుడు తెలుగు పాట విత్ ట్యూన్ అన్ని లిరిక్స్ సూపర్ గా పాడవు తేజు, వండర్ఫుల్. మేడం అన్నట్టు పక్క ఆల్రౌండర్ అండ్ ఆ హుక్ ని కూడా ఎంత బాగా పలికావు తెలుసా. ఆది సాయంత్రం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, సేమ్ అదే వాయిస్ లో అంటాడు చూడు. ఓ అంటావా అమ్మావా, ఓ అంటావా అమ్మావా. సరే ఏంటి సార్ అది మొత్తం ఆయుసం వస్తుంది అంతా, ఏజ్ అయిపోతుంది ఆయనది. సరే ఇప్పుడు బాగా ఏజ్ లో ఉన్న అఖిల్ అన్న పాడతాడు. చూడు అఖిల్ అన్న చూడు ఎంత చక్కగా అంటాడు. అంటావా మావా, అంటావా మావా. సార్ మసాలా లేదు సాంగ్ కి. మన ప్రొడక్షన్ ఉపేంద్ర అన్నాడు కాస్త మసాలా తీసుకొచ్చి. వచ్చింది కదన్నా. ఇక్కడ చూడు అంటావా మావా, అంటావా మావా. అదిగో చూడు ఎంత సింపుల్ గా సూపర్. పాడేటప్పుడు ఏంటి కాలు ఊగుతుంది, ఇలా నువ్వు కూడా ఊపు, నువ్వు కూడా ఊపు. ఆవిడంత నవ్వుతుందంటే ఆవిడ ఇంకా బాగా పాడుతుంది. అంటావా మామా, అంటావా మామా. భయ్యా నిన్నే అడిగేది ఏమంటావు. నేను ఊహో అని అంట, అది కరెక్ట్ గా లేదు. మళ్ళీ వాడు పాపం మేము అసలు అందరి దగ్గర నుంచి ఆ ఉక్కు డైలాగ్ తీసుకుందాం అనుకున్నాం, మీరు చేయట్లే, మీ వల్ల వాళ్ళు చేయట్లేదు. తను చెప్తా చూడు కరెక్ట్ గా పక్కనే ఉంది, నీకు చెప్పడం రాట్లే, ఆవిడకి ఎంత బాగా వస్తుంది చూడు. అంటావా మావా, అంటావా మావా. చూడు సింగిల్ టేక్. పక్కన కూర్చొని ఎందుకేను పెద్ద మిమిక్రీ ఆడి జాంగీర్ గారిని అడుగు. జాంగీర్ నువ్వు తీసుకురా. రెడీ రెడీ యాక్షన్. వాడు మొదలెట్టి ఆదిమోహన్ చూసి అబ్బా అంట పాడదాం అనుకున్నాడు అని బా అంటావా మామా, అంటావా మామా. సూపర్ సూపర్ రా. మీ టీం లీడర్ ఉన్నాడు ఎందుకురా బాబు, పరమ బోరింగ్ ఫేస్ అది, పరమ బోరింగ్ ఫేస్ అది. మీ మీద అపోజిషన్ గెలుస్తుందో లేదో తెలుసుకుంటాం. మా వాళ్ళందరికి కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది ముందు. అంటావా మామా, అంటావా మామా. మీ టీం గెలవాలంటే వాడి సేమ్ బాడీ లాంగ్వేజ్ లో టోన్ చేయండి. అది సేమ్. అరే ఎక్ బార్ ఫిర్ పోజ్ దిగా. ఏమన్నా గోపాలలో స్వామీజీ అనుకుంటున్నావురా ఇలా పెట్టి. సో ఫ్రంట్ బెంచ్ లో సానియా. అంటావా మావా, అంటావా మావా. అంటావా మామా, వా మామా. Thank you so much everybody and we should all cheer up for and clap for Samantha garu. She did a fantastic job. Seriously. Ee song blockbuster hit and theater lo gaadu ekkada ee paata vinna it's running everywhere, trending everywhere. So Samantha ji superb. అంటావా మావా, అంటావా మావా. వాళ్ళ టీమ్ లో ఉన్న ఒక కంటెస్టెంటే అంత బాగా చేస్తే ఈ పార్టీ టీమ్ లీడర్ ఎంత బాగా చేయొచ్చు. మామూలు కాదు, ఒక డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో టీమ్ లీడర్ గారు కమ్ ఆన్ సుష్మిత. నువ్వేం లేదురా, జస్ట్ రారా కుమారా అని 3 కుమారులు ఉన్నారు రెడీగా ఉన్నారు. అక్కడ తీసుకున్న రాగం ఏంటి, నీ వేగం ఏంటిది చూడు. రారా రాకుమార్ అనగానే పిలుస్తూనే ఉంది. ఎవరు రావట్లేదు. 2-3 లేసారు మేడం యాక్చువల్ గా. అక్కడ మేనేజర్ లేచాడు, ఇంకెవరు లేవాలి. I'll do with my girl. రమ్మన్.
టీం లీడర్ అన్న విషయం మర్చిపోయి నాతో ఫ్రీగా ఉండండి రా. వాళ్ళు అసలు భయపడుతున్నారు భయ, ఒక్క ఇంచు కదపట్లేదు. సాక్షి, సరే అంజలి, భయ్యా సరే నీ దెబ్బకి సానియా, ఏంట్రా ఇది? నువ్వు ఇప్పుడు డాన్స్ చేస్తావా లేదా? చేద్దాం. డాన్స్ చేయొచ్చు కదా ఇక్కడ నుంచి. లేదు ఒక చోట కుదురుకుండట్లేదు. ఇప్పుడు ఉన్నారు కదా ఇక్కడ పక్కన. సౌండ్. అన్నా చెల్లి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నలగలై గోరింట పండగ. కాగు ఇందా నుంచి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నీ వెంట పరిగెడుతున్నారు. రారా కుమార్ అయితే రండి, లేకపోతే ఆడ కూర్చోండి. సరే రారా కుమారే వేస్తుందా. రారా కుమారా రాజసాల ఏరగా ఎదపై చేరని అన్నా చెల్లి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివే. మరి అసలు మీ కాస్ట్యూమ్ కి ఈ సాంగ్ కి సంబంధం ఏంటి? ఈ మాత్రం దంచి కొట్టేసింది భయ, కొంచెం తేడా. ఛాలెంజ్ ఫేస్ చేస్తా, ఛాలెంజ్ ఫేస్ చేస్తా. ఛాలెంజ్ చేయరా ఇట్లా చిటికేసి, హలో మిస్టర్ మీరు ఓడిపోయారు. హలో మిస్టర్ రవికృష్ణ, యా హలో. మీరు ఓడిపోయారు. అంతొద్దు తగ్గండి. అయ్యో. మాటలు కాదు చేతల్లో చూపించండి. చేతలంట భయ, ఏంటి మరి? చూపించు మరి, నా మళ్ళీ అడగదు. గెలుపు అంటే ఎలా ఉంటుంది, గెలుపు వచ్చిన ఆ పొగరు ఎలా ఉంటుంది చూపించండి. చూడు మిస్టర్ రవికృష్ణ, గెలుపు అంటే ఇలా ఉంటుంది. ఎలా? గెలుపు స్కర్ట్ వేసుకుందా? ఒకవేళ రవికృష్ణ గెలిచుంటే ఈ రౌండ్, రవికృష్ణ వార్నింగ్ ఎలా ఉంటుంది చూస్తావా? ఇప్పుడు నువ్వు గెలిచావు ఈ రౌండ్. కంగ్రాచులేషన్స్ రవికృష్ణ. థ్యాంక్ యూ. హలో హలో. రాంగ్ నంబర్. మేడం మీరు అందరు రాంగ్ నెంబర్ అంటున్నారు, ఎవరికైతే డైల్ చేసాం ఆ మాత్రం అలా చూస్తా ఉంటున్నారు మేడం. పాప ఆవిడ కస్టమర్ కేర్ లా ఇంకా వెయిట్ చేస్తుంది. పాపా పి సుశీల. భయ పాపని ఏదో దువ్వుకొస్తున్నారు కదా, ఎందుకే చెడగొట్టేస్తున్నారు? రెడీ యాక్షన్. పాపా చెప్పు బాబు, గెలుపు అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ప్యాంటు షర్ట్ వేసుకుని నాలాగా. ఏంటి పూతరేకులు సీరియల్ మాకు అర్థం కాలేదు. వార్నింగ్ అంటే అసలు ఎలా ఉండాలి? ఎలా ఆదిపై చెప్తారు ఇప్పుడు ఇప్పుడు. నేను ఇస్తా చూడు, నువ్వు మామూలు లిప్ యాక్షన్ నీ చాలు. ఓకే ఆడియో వస్తా, ఆ. నువ్వు వీడియో చూసుకో. ఆ. రెడీయా? రెడీ. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ మూతి మీద మంది మొరిచిన మీసం అయితే నన్ను చంపరా రా. కాదయ్యా, నువ్వు ఎంత వార్నింగ్ ఇచ్చినా ఆవిడ మూతి మీదకి మేసం ఎలా వస్తుంది అసలు? సేమ్ సౌండ్ కి నువ్వు ఇప్పుడు వార్నింగ్ ఇమ్మా. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ మూతి మీద మంది మొరిచిన మీసం అయితే నన్ను చంపరా రా. ఏంటి మే లైట్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది? వీళ్ళిద్దరి మధ్యలో ఆ వార్నింగ్ ఛాలెంజ్ అది అసలు అంటే కుదరట్లేదు. ఆ ఫేస్ చూస్తే వార్నింగ్ ఇవ్వాలనిపించట్లేదు, అది ప్రాబ్లం. లాస్ట్ స్టార్ట్ చేసావా? అక్కడ చూడు ఎలా చూస్తున్నాడు పాప. ఆవిడ స్టార్ట్ చేయాలి కదా, అది కదా ప్రాబ్లం. అయిపోయింది.